న్యూస్ హైదరాబాద్ చేరుకున్నారు వైఎస్ జగన్. దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరు కాబోతున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు వైసీపీ శ్రేణులు. భారీగా అభిమానులు చేరుకుంటున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ కు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్తారు వైఎస్ జగన్. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున జగన్ అభిమానులు కనిపిస్తున్నారు. బేగంపేట నుంచి నాంపల్లి వెళ్లే మార్గంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా మంది వైఎస్ అభిమానులు వస్తున్న నేపథ్యంలో భద్రత పెంచారు. 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు వైఎస్ జగన్. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అడిగారు, కానీ ఇవ్వకపోవడంతో కోర్టుకు ఇవాళ హాజరు కాబోతున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు వైఎస్ జగన్. అభిమానులు భారీగా చేరుకున్నారు. ఘన స్వాగతం పలికారు వైసీపీ శ్రేణులు వైఎస్ జగన్ కు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కోర్టుకు వెళ్లబోతున్నారు జగన్. నాంపల్లి సిబిఐ కోర్టు వద్ద నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఎన్ని గంటలకు ఉంది కేసు? ఎంతసేపట్లో జగన్ నాంపల్లి చేరుకోబోతున్నారు? ఎగ్జాక్ట్లీ 11:30కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి రానున్నారు. సో ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్కి ఆయన రీచ్ అయ్యారు. సో అక్కడి నుండి రోడ్డు మార్గాన ఒక 20 మినిట్స్ వ్యవధిలోనే నాంపల్లి సిబిఐ కోర్టుకి జగన్ రాబోతున్నారు. సో సిబిఐ కోర్టుకి జగన్ రాక సందర్భంగా భారీ ఎత్తున కూడా బలగాలు మోహరించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు సిబిఐ కోర్టు ఎంట్రన్స్ లోపలికి కూడా కేవలం న్యాయవాదులను మినహాయించి ఎవరిని కూడా పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. న్యాయవాదులను కూడా వాళ్ళ వాహనాలన్నింటినీ కూడా బయటనే ఉంచేసి వాళ్ళు నడుచుకుంటూ లోపలికి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్. సో లోపల ఒకసారి సిబిఐ కోర్టు ముందు ఉన్నటువంటి విజువల్స్ చూడొచ్చు. అటు పోలీసులు న్యాయవాదులు మినహాయించి ఎవరు కూడా లోపలికి రాలేదు. అటు జగన్ రాక ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నటువంటి జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా నిన్న రాత్రే చాలామంది హైదరాబాద్కి చేరుకున్నారు. సో వాళ్ళందరూ కూడా సిబిఐ కోర్టుకు వచ్చేటువంటి ప్రయత్నాలు చేయగా ప్రజెంట్ పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. టువర్డ్స్ కోర్టు రూట్ ఏదైతే ఉందో ఆ రోడ్డు లోపలికి ఏ ఒక్క అభిమానిని కూడా పోలీసులు అలౌ చేయటం లేదు. అందరినీ కూడా బారికేడ్ అవతల వైపే ఉంచినటువంటి సిచ్యువేషన్. సో ఈ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే మనం చూస్తున్నామో ఇదే వేలో జగన్ సిబిఐ కోర్టు లోపలికి వెళ్ళబోతున్నారు. సో అక్కడ మనకి అడ్వకేట్స్ కనిపిస్తున్నారు. సో అక్కడి వరకు జగన్ కాన్వాయ్ వెళ్తుంది. సో అక్కడ నుండి సిబిఐ బిల్డింగ్ ఇటు సైడ్ మనం చూస్తున్నటువంటి పింక్ కలర్ బిల్డింగ్ ఏదైతే మనకు కనిపిస్తుందో అదే సిబిఐ కోర్ట్ బిల్డింగ్. సో అందులో 4th ఫ్లోర్లో సిబిఐకి సంబంధించినటువంటి కోర్టు ఉంటుంది. సో ఆ 4th ఫ్లోర్లో ఉన్నటువంటి జడ్జ్ హాల్ లోపలికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. సో దాదాపు 5 ఇయర్స్ తర్వాత కోర్టుకి జగన్ హాజరవుతున్నటువంటి నేపథ్యం కావచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్లో అనేక సార్లు ఆబ్సెంట్ పిటిషన్ని జగన్ దాఖలు చేస్తూ వచ్చాడు. సో గతంలో అంటే సీఎంగా ఉండి ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి రావటం లేదంటూ గతంలో సిబిఐ కాస్త అభ్యంతరం తెలిపినటువంటి విషయం తెలిసిందే. ఆ తర్వాత వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా జగన్కి ఒకసారి చెప్పినప్పటికీ తనకి అటెండ్ అయ్యేందుకు సమయం కావాలని జగన్ కోరడం, ఆ తర్వాత విదేశీ పర్యటనకు జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం, సిబిఐ కోర్టు కూడా దానికి అనుమతి ఇచ్చింది. సో విదేశీ పర్యటన ముగిసిన తర్వాత వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా కోర్టు చెప్పింది. దీంతో 21st లోపు ఏ రోజైనా సరే కోర్టుకు రావాల్సిందిగా సిబిఐ కోర్టు జగన్కి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు ఒకరోజు ముందుగానే సిబిఐ కోర్టుకి జగన్ అటెండ్ అవుతున్నారు. సో ఇక్కడ కోర్టు ప్రొసీడింగ్స్ ముగిసిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా బెంగళూరుకి వైఎస్ జగన్ వెళ్ళబోతున్నారు. సో ఈరోజు కోర్టు ప్రొసీడింగ్స్ ఎట్లా ఉండబోతున్నటువంటి చూడాల్సింది. ఎందుకంటే దాదాపు 5 ఇయర్స్ తర్వాత జగన్ అటెండ్ అవుతుండు. ఇప్పటికే సిబిఐ దాఖలు చేసినటువంటి 11 ఛార్జ్ షీట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో సో ఈ కేసులకు సంబంధించినటువంటి ఫిజికల్ అపీరెన్స్ని 5 ఇయర్స్ తర్వాత అటెండ్ అవుతున్నారు. కాబట్టి జడ్జి ఎలాంటి క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డికి వేస్తుందో చూడాల్సింది. అండ్ సేమ్ టైం లాస్ట్ జగన్ అటెండ్ అయినటువంటి డేట్ చూస్తే 2020 జనవరి 10న గగన్ పహాడ్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు బిల్డింగ్కి జగన్ వచ్చారు. ఆ రోజు ½ అన్ అవర్ పాటు కూడా జగన్ కోర్ట్ హాల్లో ఉండి ఉన్నారు. సో ఆ తర్వాత మళ్ళీ అప్పుడు సీఎం హోదాలో ఉండి ఉన్నారు. సో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంతసేపటి వరకు
కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతాయనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. సో జగన్ రాక సందర్భంగా ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ అయ్యింది కాబట్టి మొత్తం కోర్టు సరౌండింగ్స్ మొత్తాన్ని కూడా పోలీసులు కంప్లీట్గా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం సెంట్రల్ జోన్ ఫోర్స్ మొత్తాన్ని కూడా సిబిఐ కోర్టు వద్ద పోలీసులు మోహరించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. బికాస్ ఎందుకంటే జగన్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి తన కాన్వాయ్తో ఇక్కడి వరకు సిబిఐ కోర్టు వరకు వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆయన దారి పొడవునా ఆయన కార్యకర్తలు వెంట ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. దీంతో ట్రాఫిక్ అంతరాయంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకి తావు లేకుండా పోలీసులు అయితే ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. సో ఆ రూట్ మ్యాప్ ప్రకారమే జగన్ కాసేపట్లోనే సిబిఐ కోర్టుకి చేరుకోబోతున్నారు. సో ఇప్పటికే కార్యకర్తలు ఎవరిని కూడా పోలీసులు అయితే లోపలికి అనుమతించలేదు. ఇవాళ ఉదయమే అంటే దాదాపు 8 o'clock నుండే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, జగన్ అభిమానులు కావచ్చు ఇక్కడ కోర్టు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కోర్టు గేట్ని అంతా కూడా పోలీసులు క్లోజ్ చేసి ఉంచారు. సో మనం చూస్తే ఎవరిని కూడా అంటే లోపలికి అంటే తెలియకుండా వెళ్ళినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని పోలీసులు బయటికి తీసుకొచ్చినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో ఈ విధంగా మొత్తం సిబిఐ కోర్టు మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ని అంతా కూడా పోలీసులు క్లోజ్ చేసి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. జగన్ అడ్వకేట్ అశోక్ రెడ్డితో పాటు రిమైనింగ్ ఆయన కౌన్సిల్స్ అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. అటు సిబిఐ కౌన్సిల్స్ కూడా నాంపల్లి సిబిఐ కోర్టుకి ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి చూస్తాము. సో దాదాపు ఈ 5 years తర్వాత అటెండ్ అవుతున్నారు కాబట్టి జగన్కి కోర్టు ఏమైనా ప్రశ్నలు వేస్తుందా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా జగన్కి సంబంధించినటువంటి కేసెస్లో ఈ 11 కేసెస్ ఏవైతే ఉన్నాయో సిబిఐ దాఖలు చేసినటువంటి కేసెస్ వాటన్నిటికీ సంబంధించినటువంటి ట్రయల్ ఎవ్రీ డే రోజువారీ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు జగన్కి సంబంధించినటువంటి కేసెస్ వచ్చినటువంటి టైంలో యాబ్సెంట్ పిటిషన్ని దాఖలు చేసుకుంటూ వచ్చారు. సో దాన్ని కోర్టు కూడా అలో చేస్తూ వచ్చింది. సో ఈరోజు జగన్ ఫిజికల్గా అటెండ్ అవుతున్నారు కాబట్టి సో ఆయన ఇచ్చేటువంటి ఫర్దర్ సమాచారం ఆధారంగా ఫర్దర్గా ఫిజికల్గా మళ్ళీ ఎప్పుడైనా రమ్మని చెప్తుందా లేదంటే వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇస్తుందా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. సో మరి కాసేపట్లోనే ఒక 15 minutes వ్యవధిలోనే జగన్ ఇక్కడ మనకి సిబిఐ కోర్టు రోడ్లోకి ఆయన చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన బేగంపేట విమానాశ్రయం నుండి స్టార్ట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా అభివాదం చేస్తూ ఆయన వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు అటు సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు రిమైనింగ్ జాయింట్ సిపి ట్రాఫిక్ అట్లాగే టాస్క్ ఫోర్స్ డీసీపీ మొత్తం సిటీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా సిబిఐ కోర్టు దగ్గరికి వచ్చి ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎందుకంటే జగన్ రాక ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నటువంటి కార్యకర్తలు చాలామంది ఆంధ్రప్రదేశ్ నుండి సైతం ఇప్పటికే హైదరాబాద్కి విచ్చేశారు. సో కోర్టుకి జగన్ వెళ్ళేటువంటి టైంలో మొత్తం పోలీసులు అయితే హైలైట్గా ఉన్నారు. ఇక్కడ ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలకి తావు లేకుండా అయితే మొత్తం కోర్టు ప్రాంగణం ముందర అంటే టువర్డ్స్ కోర్టుకి వచ్చేటువంటి 2 roads ఏవైతే ఉంటాయో సో ఆ 2 roadsని కూడా కంప్లీట్గా పోలీసులు అయితే ఇది చేసేసారు. సో ఇటువైపు మనం చూడొచ్చు కోర్టు లోపల ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే అక్కడ ప్రజెంట్ మనకి ఎక్కడైతే అడ్వకేట్స్ కనిపిస్తున్నారో సో అడ్వకేట్స్ ఉన్నటువంటి దగ్గర వరకు కూడా జగన్ మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ కేవలం ఒకటి కాన్వాయ్ మాత్రమే అలో చేస్తారు. సో ఆయన వెంట కార్యకర్తలు కానీ రిమైనింగ్ ఎవరైనా పెద్ద నేతలు ఉన్నా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితులు అనుమతించేది లేదంటూ ఇప్పటికే పోలీసులు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అండ్ సేమ్ టైం ఇదే కేసులో మరొక నిందితుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం ఇప్పటికే నాంపల్లి సిబిఐ కోర్టుకి ఆయన కూడా వచ్చారు. ఆయన కౌన్సిల్స్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. సో ఏ టైం వరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఉంటారనేటువంటిది చూడాల్సింది. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన షెడ్యూల్లో కేవలం గంట పాటు కోర్టు టైమింగ్ ఆయన 12:30 వరకు కోర్టులో ఉండనున్నట్టు ఆయన షెడ్యూల్లోనే ఉంది కాబట్టి దాని ఫర్దర్గా కూడా ఏమైనా టైం తీసుకుంటారా కోర్టు ప్రొసీడింగ్స్లో భాగంగా అనేది చూడాల్సింది. సో ప్రజెంట్ నాంపల్లి సిబిఐ కోర్టు వద్ద అయితే మొత్తం హైలైట్లో ఉన్నారు. ఏ క్షణమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రణీత, బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కొన్ని ఫ్లెక్సీలు కనిపించాయి, కార్యకర్తలు కొంతమంది నినాదాలు చేశారు. కోర్టు దగ్గర కూడా అలాంటి పరిస్థితి ఉందా?
సో అట్లాంటి సిచ్యువేషన్ కోర్టు దగ్గర అయితే మనకు కనిపించడం లేదు. ఎందుకంటే టువర్డ్స్ అక్కడ మెయిన్ రోడ్ ఏదైతే నాంపల్లి నుండి సిబిఐ కోర్టుకు వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ని అంతా కూడా కంప్లీట్గా పోలీసులు బ్లాక్ చేసేసారు. ఆ రోడ్ని అంతా కూడా కంప్లీట్గా ఎంటీగా ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో మెయిన్ అక్కడ విజయనగర్ కాలనీ నుండి టువర్డ్స్ నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చేటువంటి రోడ్లో బారికేడ్స్ పెట్టి కార్యకర్తలందరినీ కూడా బారికేడ్స్ అవతలనే ఉంచారు. సో కొంతమంది కార్యకర్తలు కొన్ని ఫ్లెక్సీస్ని సైతం ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోని చూపిస్తూ 2029లో రప్ప అనేటువంటి పోస్టర్స్ని సైతం కొంతమంది ఫ్యాన్స్ పట్టుకున్నటువంటి విజువల్స్ కూడా మనకి కనిపించాయి. సో అది ఏమున్నా సరే టువర్డ్స్ కోర్టు వైపు అయితే వారెవరిని కూడా పోలీసులు రానివ్వటం లేదు. వాళ్ళందరినీ కూడా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో నాంపల్లి నుండి కోర్టుకు వచ్చేటువంటి రోడ్, సో అక్కడి వరకు మాత్రమే వాటన్నిటినీ కూడా రిస్ట్రిక్ట్ చేసేసారు. అండ్ మీడియాను సైతం కేవలం ఒక పరిధి వరకు మాత్రమే పోలీసులు అలో చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి ఆయన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటు కార్యకర్తలు కొంతమంది 2 వీలర్స్ మీద వస్తారు, కొంతమంది 4 వీలర్స్ మీద కూడా వచ్చి ఆయనను ఫాలో అవుతూ వస్తారు. కాబట్టి సో అక్కడక్కడ చిన్న డిస్టర్బెన్సెస్ చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి వాటికి తావు లేకుండా కంప్లీట్గా ఇటువైపు ఈ రోడ్ని అంతా కూడా పోలీసులు క్లోజ్ చేసేసారు. సో రిమైనింగ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అన్నీ కూడా ఇక్కడ రంగంలోకి దిగాయి. మొత్తం గేట్కి ఇటువైపులా 2 సైడ్స్ మనం చూస్తే కనుక అటు రైట్ సైడ్తో పాటు లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా పోలీసులు అయితే ఈ రోడ్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అండ్ ఇక్కడ రోప్ పార్టీస్ కూడా ఏర్పాటు చేసి మాత్రమే కోర్టు గేట్ లోపలికి అనుమతిస్తారు అని చెప్తున్నారు. సో జగన్ తో ఎవరెవరు కోర్టు లోపలికి వెళ్ళొచ్చు? సో జగన్తో పాటు కేవలం అతడి గన్మెన్స్ని మాత్రమే పోలీసులు అలో చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో రిమైనింగ్ ఆయనతో పాటు వచ్చేటువంటి లీడర్స్ ఎవరు వచ్చినా సరే పోలీసులు అలో చేయరు అనేటువంటిది చాలా ముందుగానే చెప్పారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఇటువైపు వచ్చేటువంటి నేతలు ఎవరిని కూడా ఇప్పటికే వాళ్ళందరినీ టువర్డ్స్ అవతల వైపు అక్కడ మనకి ఎక్కడైతే పోలీస్కి సంబంధించినటువంటి బ్లూ కలర్ వ్యాన్ మనకు కనిపిస్తుందో సో దాన్ని దాటి ఇటువైపు మాత్రం ఎవరిని రానివ్వడం లేదు. కేవలం వచ్చేటువంటి కార్యకర్తలను కావచ్చు రిమైనింగ్ అందరినీ కూడా అటువైపు వరకు మాత్రమే ఉంచుతున్నారు. సో జగన్తో పాటు ఎవరైనా లీడర్స్ వచ్చినా సరే కేవలం ఆయనతో పాటు ఆయన గన్మెన్స్ని మాత్రమే సిబిఐ కోర్టు లోపలికి అలో చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. సో వాళ్ళని మినహాయించి మిగిలిన ఎవరిని కూడా పోలీసులు అలో చేయమని చెప్పేసి చెప్తున్నారు. సో మనకి ఇటువైపు ఫ్యాన్స్ అందరినీ కూడా అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ రోడ్డు అంటే నాంపల్లి నుండి వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు అవతలకే వాళ్ళందరినీ ఫ్యాన్స్ కార్యకర్తలను కావచ్చు జగన్ అభిమానులు కావచ్చు అందరినీ కూడా అక్కడి వరకే రిస్ట్రిక్ట్ చేసేసారు. సో దాని బయటనే చాలామంది ఫ్లెక్సీస్ని సైతం ఏర్పాటు చేశారు. సో దారి పొడవునా కూడా అంటే నాంపల్లి మెయిన్ అక్కడ సిగ్నల్ పాయింట్ నుండి ఇక్కడ సిబిఐ కోర్టు వరకు దాదాపు ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటే ఈ 500 మీటర్స్ డిస్టెన్స్లో కంప్లీట్గా మనకి పోలీస్ వెహికల్స్తో పాటు కేవలం పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో రిమైనింగ్ ఎవరిని కూడా పోలీసులు ఇక్కడ ఉండనివ్వడం లేదు. సో ఇక్కడ సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈరోజు జగన్ రాక సందర్భంగా వాటికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ని మాత్రమే అలో చేస్తున్నారు. సో వాళ్ళ క్లయింట్స్ని ఎవరిని కూడా పోలీసులు లోపలికి అలో చేయటం లేదు. అండ్ సిబిఐ కోర్టుతో పాటు పక్కనే నాంపల్లి క్రిమినల్ కోర్టు కూడా ఉంటుంది. సో నాంపల్లి క్రిమినల్ కోర్టు గేటు వద్ద సైతం పోలీసులు ఎవరిని ఇక్కడ అలో చేయడం లేదు. ఈ గేట్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. ఒకే ఒక కారణం ఎందుకంటే ఈ గేట్ లోపల నుండి కూడా సిబిఐ కోర్టు కాంప్లెక్స్ లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గేట్ బయట సైతం మనం చూడొచ్చు భారీగా పోలీసులు మోహరించి ఉన్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. సో అటు టాస్క్ ఫోర్స్ టీమ్స్ని కూడా పోలీసులు ఇక్కడ రంగంలోకి దించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సిబిఐ కోర్టు లోపలికి వెళ్ళేందుకు ఇది కూడా మరొక గేట్ ఉంటుంది. సో ఇది నాంపల్లి క్రిమినల్ కోర్టుకి సంబంధించినటువంటి గేట్. సో ఈ గేట్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అటు లోకల్ పోలీసులతో పాటు
ఉన్నటువంటి కార్ సంబంధించినటువంటి పోలీసులు సైతం ఇక్కడికి చేరుకున్నారు. సో ఆ దృశ్యాలను సైతం మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఇటువైపు సో ఇక్కడ నుండి మనకి ఎగ్జాక్ట్ వ్యూ కనిపిస్తుంది. అక్కడ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి పోలీసులని మనం ఒకసారి జూమ్ చేసి చూస్తే సో అక్కడి వరకు మాత్రమే కార్యకర్తలకు అలో ఉంది. సో అక్కడి నుండి ఎవరిని కూడా పోలీసులు ఇటువైపు అయితే కార్యకర్తలను రానివ్వటం లేదు. ఒకవేళ వచ్చినా సరే ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే వాళ్ళందరినీ కూడా వెనక్కి తిప్పి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మరి కాసేపట్లో ఒక 10 minutes వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి చేరుకోబోతున్నారు. రైట్ ప్రణీత.